అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రం అంతటా ఓ మోస్తరు వర్షాలు పడతాయంటుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రేపు అంటే మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తాయంటుంది. సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రం అంతటా ఓ మోస్తరు వర్షాలు పడతాయంటుంది. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. మరొక 2-3 రోజుల పాటు భారీ వర్ష సూచన తెలంగాణలో ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా ఒక రకమైనటువంటి విస్తారంగా వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నాయి. దీంతో అటు రైతాంగం కూడా చాలా ఆనందంలో ఉండి ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయ పనులను చేసుకుంటున్నారు. వరి నాట్లకు సంబంధించినటువంటి పనులను కూడా రైతాంగం ముమ్మరంగా చేసుకుంటుంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా సరే, పొలాలు ఎక్కడ చూసినా సరే అటు వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. పడుతున్నటువంటి వర్షాలతోటి అన్నదాతలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మరొక 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే ఈదురుగాలు వేయడం వల్ల మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆస్తమా ఉన్న వాళ్ళు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలకు ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జలుబుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నామని అటు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు, రేపు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా, అలానే మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, ఇటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్ జిల్లా, సిరిసిల్ల, జగిత్యాల ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలకు ఎక్కువ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని, లేకుంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు కూడా అటు గవర్నమెంట్ జారీ చేసింది. జూలై 12వ తేదీ వరకు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. సో జూన్ నెలలో తీవ్రమైనటువంటి నిరాశ అయితే ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే పడాల్సినటువంటి వర్షం పడలేదు. సాధారణంగా ఎంత వర్షం పడాలో అంత వర్షం పడకపోవడంతో 51% లోటుగా ఉండేది. జూలై ఫస్ట్ వీక్ నాటికి తెలంగాణలో సాధారణ వర్షపాతం 97.4 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా కేవలము 56.3 మిల్లీమీటర్లే మాత్రమే నమోదైంది. అంటే సుమారు 42% లోటు వర్షపాతంగా నమోదైంది. అంటే లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 114.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 51% ఎక్కువ నమోదైంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 51% లోటు వర్షపాతం ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 30 జిల్లాల్లో సాధారణ కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. కేవలం 18 జిల్లాల్లో లోటు వర్షపాతం, మరో 12 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం ఉంది. హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, జయశంకర్, భూపాలపల్లి జిల్లా వంటి జిల్లాల్లో జూన్ నెలలో దాదాపు ఎక్కడ కూడా ఎక్కువగా వర్షాలు పడలేదు. అంటే ఈ వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే చాలా లోటు వర్షపాతం కనిపిస్తుంది. 51% లోటు వర్షపాతం అంటే సగం వర్షం పడలేదు. అంటే ఇప్పటికే లాస్ట్ ఇయర్ కురిసినటువంటి వర్షాలు కూడా, అంటే చివరిగా పడాల్సినటువంటి వర్షాలు కూడా పడకపోవడంతో దాదాపు అన్ని, అంటే తెలంగాణలోని చెరువుల్లో గాని, కుంటల్లో గాని,
ప్రాజెక్ట్ లో గానీ వాటర్ లేని పరిస్థితి ఉంది. మినిమం వాటర్ స్టోరేజ్ మాత్రమే ప్రాజెక్టులలో ఉంచారు. మిగతా చెరువుల్లో గానీ కుంటల్లో గానీ దాదాపు చాలా తక్కువ వాటర్ ఉంది. అంటే కురుస్తున్నటువంటి వర్షాలకైతే వర్షాన్ని ఆధారంగా చేసుకునేటువంటి పత్తి పంట లాంటి పంటలు అయితే పండించుకోవచ్చు, కానీ సాగునీరు ఎక్కువగా అవసరం ఉండి వాటర్ సోర్స్ వాటర్ ఎక్కువగా అవసరం ఉండేటువంటి వరి గాని, పసుపు, మొక్కజొన్న, మిర్చి పంటలు మాత్రం ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల వల్ల గాని, ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వ గాని వలన గాని పండించుకునే అవకాశం లేదని కూడా రైతాంగం అంటుంది. సో ఈ నేపథ్యంలో భారీగా వర్షాలు పడాలి, కుండపోత వర్షాలు పడాలి, చెరువులు నిండి, కుంటలు నిండి, వాగులు ప్రవహించి ప్రాజెక్టుల్లోకి భారీగా వర్షం వచ్చి ప్రాజెక్టులు నిండితేనే ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించినటువంటి సాగునీరు అందే అవకాశం ఉంది. లేని పరిస్థితులలో వ్యవసాయ రంగానికి తీవ్రమైనటువంటి సంక్షోభ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. రైతాంగం కూడా చాలా తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితులలో కురుస్తున్నటువంటి వర్షం పడుతుంది, అప్పటి వరకు మాత్రమే ఊరటనిస్తుంది పడుతున్నటువంటి వర్షం. అప్పటికప్పుడు మాత్రమే వర్షం నీళ్లు సరిపోతున్నాయి పంటలకు. కానీ భవిష్యత్తులో పంటలు పండాలన్నా, భారీగా మనకు వాటర్ కావాలన్నప్పటికీ కూడా వర్షపాతం చాలా పడాల్సి ఉంది. 51% వర్షపాతం అంటే అది చాలా తీవ్రమైనటువంటి లోటు. ఇంకొక 20 నుంచి 25% తక్కువకి వెళ్తే కరువు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది ప్రభుత్వం. అంటే దాదాపు వర్షాలు పడకపోతే రాబోయే పరిస్థితుల్లో తెలంగాణలో కరువు సంభవించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వర్షపాతం యొక్క అంచనాలు, వర్షపాతం యొక్క రికార్డులను చూస్తే ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితులలో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అటు అన్నదాతలు పడుతున్నటువంటి వర్షాలకు సంతోషంగా ఉంటున్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఏంటిది అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది వాళ్లకు. ఎందుకంటే దాదాపు ప్రాజెక్టుల కింద గాని, చెరువుల కింద గాని లక్షలాది ఎకరాల్లో పంటలు పండించుకుంటారు. సాగునీరు దాని ద్వారానే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము చెరువుల కింద గాని, ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి కెనాల్స్ ద్వారా వచ్చేటువంటి పంటలు పొలాల్లో గాని, అసలు వరి పంట గాని, మిగతా పంట గాని వేసుకోవన్నా వద్దా అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో రైతాంగం ఉంది. ఒకవేళ డేర్ చేసి వేస్తే వర్షాలు పడకపోతే, సాగునీరు అందకపోతే అప్పుల పాలవుతాము, ఉన్న పంటలు కూడా ఎండిపోతాయి. కాబట్టి అప్పుడు ఇలా ఒకవేళ వేయకుండా ఇలానే ఉంటే సడన్ గా వర్షాలు పడి అప్పటికప్పుడు వాటర్ సోర్స్ వేస్తే అందుకు అప్పుడు ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా పంటలు పండకపోతే ఎలా అనేటువంటి ఇలా రెండు రకాల అనుమానాలతోటి, ప్రశ్నలతోటి రైతాంగం అయితే సందిగ్ధంలో ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కురుస్తున్నటువంటి వర్షాలు అయితే రైతాంగానికి, పంటలకు ఉరడిస్తున్నాయి. ముఖ్యంగా పత్తి పంటకు మాత్రం ప్రాణాలు పోసిందని చెప్పవచ్చు. ఎండిపోయే దశలో ఉన్నటువంటి పత్తి విత్తనాలు మొలకెత్తినవి కూడా ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అవి ఏపుగా పెరుగుతున్నాయి. దీంతో పత్తి రైతాంగం ఆందోళన నుంచి బయటపడి కొంచెం కాస్త సంతోషంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాల్లో కూడా అనుకున్నంత స్థాయిలో వర్షపాతం నమోదు కావడం లేదు. నిన్న సాయంత్రం సిచ్యువేషన్ చూసుకుంటే ఒకటేసారి విపరీతమైనటువంటి మేఘావృతమైంది, మబ్బులు కమ్ముకున్నాయి. కాదు చీకటి వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఆ వాతావరణం కనిపించింది. ఆ వాతావరణాన్ని కనుక చూస్తే ఇటు అన్నదాతలు కానీ, ప్రజలు కానీ క్యాజువల్ గా డిస్కస్ చేసుకున్నారు. అట్లా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మారింది, ఇక భారీగా వాన పడుతుంది కావచ్చు, కుండపోత వర్షం పడుతుంది, రాత్రంతా వాన కురుస్తుంది, పొద్దున్న వరకు ఇక వరద కూడా ప్రారంభం అవుతుంది. సో చాలా పనులు చేసుకోవచ్చు అని ఒక రకమైనటువంటి ఆలోచనకు వచ్చారు. కానీ ఆ రాత్రంతా కూడా సాయంత్రం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితికి అనుగుణంగా రాత్రి వర్షం పడలేదు. అంటే ఇలాంటి అనాలిసిస్ అటు వాతావరణ శాఖ కంటే, ఎక్స్పర్ట్స్ కంటే, అంటే సాధారణ ఉన్నటువంటి రైతుల్లో గానీ వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. అంటే వాతావరణ పరిస్థితిని చూసుకొని భారీగా వర్షం పడుతుందా లేదా అని ఉంటుంది. కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంత మబ్బు వచ్చింది, ఇంత వాతావరణంలో మార్పు వచ్చింది, వర్షం పడుతుంది అని అనుకున్నాం కదా అని అంటే వర్షం పడలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో ఐఎండి కూడా ఇటీవల సర్వే చేసింది. ఐఎండి కూడా అదే చెప్పింది, భారత వాతావరణ శాఖ. అంటే గతంలో ఎలా ఉండేదంటే కంటిన్యూగా వర్షం పడేది, ఒక 5-6 రోజుల పాటు వర్షం పడేది. 5-6 రోజుల పాటు పడ్డ వర్షము ఎంత అయితే అవసరం ఉంటుందో అంతకు సరిపడా వర్షం ఉండేది, ఎక్కువ పడేది.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఒకటేసారి సడన్ గా పడుతుంది వర్షం. పడ్డ అరగంట సేపు అయినా గంట సేపు అయినా కుండపోతగా వర్షం పడుతుంది, మళ్ళీ 4-5 రోజులు వర్షం పడడం లేదు. సో అంటే వాతావరణంలో చాలా మార్పులు, గణనీయమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఈ మార్పులతోటి వాతావరణ సమతుల్యత కూడా దెబ్బతింది. కాబట్టి ఒక అంచనా రాలేకపోతున్నాం అని కూడా ఐఎండీ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసినటువంటి ఈ పరిస్థితులలో రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు పడితేనే పంటలకు గాని రైతాంగం గాని అన్నిటికీ గాని ఉపయోగకరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.